హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సెవెన్ సెవెన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కొత్తిమీర అండ్ పుదీనాతో కలిసి ఒక పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా ఒక చిన్న పాన్లో 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు ఫ్రై చేసి మిక్సీలో ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సో పులుపుకి సరిపడా చింతపండు, కల్లుప్పు, కొత్తిమీర, బాగా వాష్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి మిక్సీ పట్టి పేస్ట్ తయారు చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండలు పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలండి. ఈ పేస్ట్ మొత్తం వేసేసిన తర్వాత 10 మినిట్స్ బాగా కలిపెట్టేయాలి. తర్వాత పచ్చడికి సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా ఇంగువ, ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలండి పచ్చళ్ళల్లో. అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. సో అంతేనండి, ఒక 15 మినిట్స్ కల్లా మీకు ఈ పచ్చడి టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోతుందండి. సో ఈ పచ్చడి 1 మంత్ వరకు కూడా నిలువ ఉంటుందండి. సో వేడి అన్నంలో కొద్దిగా కొత్తిమీర, పుదీనాతో చేసిన పచ్చడి వేసుకొని తిన్నారనుకోండి, ఆహా ఓహో అద్భుతంగా ఉందని ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్తారండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.